హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, కొత్త మార్పులు కొత్త విధానంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ జనవరిలో ఇస్తారా ఇవ్వరా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 6,000 రూపాయలు అందిస్తారా లేదంటే 7,000 రూపాయలు అందిస్తారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక బడ్జెట్ అదేవిధంగా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే వానాకాలం సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది మన అందరికీ కూడా అకౌంట్లో అయితే డీబీటీ పద్ధతిలో నేరుగా జమ చేయడం జరిగింది. ఆ ఎకరాల వారీగా పెంచుకుంటూ, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజుకు ఒక ఎకరం స్టార్ట్ చేసి ఒక్కొక్క నుంచి ఇలా ఎకరాల వారీగా పెంచుకుంటూ మొత్తం 3 నెలల్లో కంప్లీట్ చేసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదట్లో రైతు బంధుని మాత్రమే ఇవ్వడం జరిగింది ఎంపీ ఎలక్షన్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి 2-3 సీజన్లు వచ్చేసి మనకు రైతు భరోసా. సో ఇక అంతకంటే ముందు 3 ఎకరాలు 4 ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా. సో వానాకాలం సీజన్లో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రైతు భరోసా సంబంధించి కొత్త మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే కాలానుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎలాంటి వారికి ఇవ్వాలి, ఎలాంటి వారికి ఇవ్వకూడదు అని చెప్పేసి, అదేవిధంగా కొండలు ఉన్నాయి, గుట్టలు, ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి అనర్హులకు సంబంధించిన భూములు ఫస్ట్ తొలగించారనమాట. సో వాటి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డబ్బులు అనేది ఇచ్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేశారు కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అయితే యాసంగి సీజన్ ప్రారంభం జరిగింది. సో వాస్తవానికి డిసెంబర్లోనే ఇవ్వాల్సి అయితే ఉంది. ఇప్పటికైతే లేట్ అవుతుంది. అదేవిధంగా జనవరి కూడా అవుతుంది. జనవరి కూడా వెళ్ళిపోయే సమయం కూడా వస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. వీరి అకౌంట్ లో సంబంధించి 3,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుందని, వీరికి 1,00,000 రూపాయలు కూడా అప్డేట్ రావడం జరిగింది, ఇస్తారని చెప్పేసి ఏ పథకానికి సంబంధించి ఏంటి అనేది కూడా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఏదైతే ఉన్నాయో ఇక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వానాకాలం సీజన్లో యూరియా దొరక నానా అవస్థలు పడుతూ ఇలా చెప్పులు లైన్లో పెట్టుకొని దాడులు జరగడం ఇలాంటివి చాలా చూసాం కదా. ఇప్పుడు కొత్తగా మార్పులు చేయడం జరిగింది యూరియా. సో అయితే యూరియా సంబంధించి యాప్ అనేది తీసుకోవాలి. దీని ప్రత్యేకత ఎందుకు చెప్తున్నారు ఏంటంటే చాలా మంది రైతులకు తెలియదు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది ఇది కొన్ని పంటలు వేసిన వారు ముందుగానే తీసుకొచ్చి ఆల్రెడీ యూరియా వాడుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి గతంలో పోయి లైన్లో నిలబడి తీసుకునేటువంటి పద్ధతిగా కొత్త విధానం తీసుకొచ్చారు కదా. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి వరి నాట్లు అనేవి సిద్ధంగా ఉన్నాయి, నార్మల్ అయితే పోస్తున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూరియా ఫర్టిలైజర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి మనకి ఏం అడుగుతున్నారు అంటే, మన ఫోన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి సో అందులో వచ్చేసి పట్టా పాస్ పుస్తక నెంబర్ అయితే అడుగుతుంది. అది వచ్చేసి మన యొక్క ఎకరం ఏదైతే ఉందో లేదంటే 2 ఎకరాలు ఎంత ఉంటే అంతే అన్ని ఎకరాల వరకు అందులో చూసి బార్ కోడ్ అయితే ఉంటుంది, దానిపైన నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక వెరిఫై చేసుకోవడానికి ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన రైతులు ఏంటంటే క్లియర్గా ఏదైతే పట్టా పాస్ పుస్తకం సంబంధించి ఆధార్ కార్డు లింక్ అయిందో ఆ లింక్ అయిన దానికి ఎవరి పేరు మీద ఆల్రెడీ చూపిస్తుంది 2-3 నెంబర్లు. ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వెరిఫై చేసిన తర్వాత ఇక కంప్లీట్గా ఏదైతే సబ్మిట్ చేయమని అడుగుతుంది. తర్వాత బుకింగ్ అనే ఆప్షన్ అయితే తీసుకెళ్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఏ పంట వేశారు ఏంది అనేది కూడా అందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి 4 వస్తే 2 ఇస్తారు యూరియా బస్తాలు. ఒకవేళ 3 ఉంటే సో 2, 1.5 ఇలా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది, 2 ఇస్తారనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎంత బస్తా ఇస్తున్నారు ఏదంటే 280 రూపాయలకి ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మండలాల వరకు అయిపోతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మందికి డౌట్ పడుతున్నారు, అసలు రైతులకు సంబంధించి యూరియా అనేది బుక్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం బుక్ చేయగానే డైరెక్ట్ ఐడి అనేది కనిపిస్తుంది అనమాట, బుకింగ్ ఐడి. సో బుక్ చేసిన వెంటనే ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి 24 గంటల్లో ఈ రోజు బుక్ చేస్తే ఈ రోజు కూడా వెళ్ళడానికి అవకాశాలు అవుతుంది. చాలా మంది తెలియదు ఇన్ఫర్మేషన్. సో అందుకని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ తెచ్చుకున్న వారు హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ వారు కంటిన్యూగా వాడుతూ ఉంటారు కాబట్టి ఇక యూరియా సంబంధించి మళ్ళీ సెకండ్ కోట అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నియర్ లొకేషన్లో ఎక్కడైతే స్టాక్ ఉందో అక్కడైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే మనకు సన్న ఓట్లు ఎవరైతే పండించారో వారికి 500 కోట్ల వరకు రైతులకు సంబంధించి బోనస్ డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంగతి కానుకగా ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా.
వచ్చేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శాటిలైట్ మ్యాపింగ్ ఉంది. అందులో డీటెయిల్స్ అదేవిధంగా డేటా కావచ్చు అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటున్నాయి కదా. సో మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, కొంతవరకే ఇస్తారా లేదంటే అందరికి ఇస్తారని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందట, ఒక ఎకరం నుంచి అంటే ఒక ఎకరానికి 40 గుంటలు కాబట్టి సో 40 గుంటలకు సంబంధించి తర్వాత 2 ఎకరాలు 80 గుంటలు అవుతుంది. సో వీరికి మాత్రం ఫస్ట్ దశలో అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ డాటా అనేది గతం వానాకాలం సీజన్కు ఇప్పుడున్నటువంటి యాసంగి సీజన్కు ఆల్రెడీ డాటా వచ్చేసిందట. కంపారిజన్ చేస్తున్నారు. ఎవరైనా అనర్హులుగా ఉన్నట్లయితే మళ్ళీ కూడా వెరిఫై చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ కావచ్చు, వారికి ఫోన్ చేసేది కావచ్చు, ఇతర డాక్యుమెంట్లు కూడా అడిగే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈసారి కొత్త వారు కూడా యాడ్ అవుతున్నారు. 10,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేయబోతున్నారట. సో ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏం దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి ఇస్తామని ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జనవరి 26 తారీఖున ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు అయితే కార్పొరేషన్లు ఉన్నాయి. ఎకరాలు కలిపితే 12,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది అనమాట. వీరి అకౌంట్లో 3,000 రూపాయలు ఎలా జమ కావడం జరుగుతుందంటే ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉందో ఈ పథకానికి సంబంధించి మనకు 21 విడత వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా నవంబర్లో. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 1 తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకు సంబంధించి లబ్ధి పొందబోతున్నారు. కాబట్టి సో సీజన్కు అంటే 4 నెలలకు ఒక 2,000 రూపాయలు అంటే ఒక 1,000 రూపాయలు పెంచి ఇలా 3,000 రూపాయలు ప్రభుత్వం అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి సోషల్ మీడియాలో. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు అంటే సో ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చేది 9,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫైనల్ అయితే చేయలేదు కానీ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తప్పనిసరిగా ఒకవేళ 2,000 ఇచ్చినా కూడా మీకు రావాలంటే తప్పనిసరిగా ఏం చేయాలంటే మీరు పీఎం కిసాన్కి సంబంధించి ఆ వెబ్సైట్లో ఒకసారి అందులో ఓపెన్ చేయండి. మీరు పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏదైతే భూమి అంటే ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్నారా లేదా, దాంతోపాటు ఈకేవైసీ చేసుకున్నారా, లేకపోతే మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బ్యాంక్ ఆధార్తో లింక్ చేశారా, ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఐడి అనేది ఇచ్చారనమాట 16 అంకెలు, ఆ సంఖ్య అనేది ఇచ్చారా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వెరిఫై చేసుకోండి. ఒకసారి ఏఈఓని సంప్రదించాల్సిన ప్రయత్నం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక వీరికి 1,00,000 రూపాయలు ఇలా లేదంటే ఎక్కువ కూడా అమౌంట్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 60%, అదేవిధంగా రాష్ట్రాలు వచ్చేసి 40% భరిస్తుంది. కేంద్రం అంటే ముఖ్యంగా వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు అనమాట. ఇందులో వచ్చేసి ట్రాక్టర్లు, హార్వెస్టర్ చూడండి వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి 50%, మిగతా వారికి 40%. ఇక ఇతర పరికరాలు రోటావీటర్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది చాలా తక్కువ అమౌంట్తో. సో మొత్తానికి ఈసారి ఏదైతే గతంలో విధానంలో కాకుండా జియో ట్యాగింగ్ ఇవన్నీ కూడా చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో మరి రైతు భరోసా పకడ్బందీగా చర్యలు తీసుకోబోతున్నారు. అయితే మరొక అప్డేట్ ఏమంటుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏదైతే వానాకాలం ఉందో ఆ విధానంలో సేమ్ ప్యాటర్న్ కూడా ఫాలో అవుతున్నారని చెప్పేసి అప్డేట్స్ అందుతున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే కంప్లీట్ అవుతున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వెరిఫై కూడా జరగలేదు అంటున్నారు. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. సో మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి దీనిపైన ఈ నెలలోనే మనకు రైతు భరోసా అయితే ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన మరోసారి కేబినెట్ భేటీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పైన చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట. గతంలో చెప్పినట్టుగానే రైతు కమిషన్ చైర్మన్ ఇక జనవరి 26 తారీఖున డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పారు. దృష్టిలో ఉంచుకొని మనకు జనవరి నుంచి దాదాపు ఫిబ్రవరిలో డబ్బులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్ పైసలు కూడా డబ్బులు వానాకాలం కావచ్చు అటుపోయినటువంటి సీజన్లో 3-4 ఎకరాల వరకే ఉంది. అవి ఇచ్చారు కానీ ఇంకా మిగతా పైసలు ఇవ్వలేదు. ఈసారి ఇస్తారా ఇవ్వాలంటే ఈసారి కొత్త వరకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా బడ్జెట్ కూడా ఎక్కువగా పెంచుతుంటారు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉందన్న